ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నేడు నీ పాదపీఠం మీద మేము మోకరించి ఉన్నాం. నీ కృపా సింహాసనం మీద నీ ఆసీనుడు అయి ఉన్నావు. మమ్మలను దృష్టించు. ఈ దినములలో మేము సిద్ధపడవలసిన రీతిగా సిద్ధపడడానికి కావలసినదంతా మాకు దయచేయము. నిరాసక్తత కానీ, గర్వము కానీ, అతిశయభావము కానీ లేక దీన మనస్సుతోనూ సాత్వికముతోనూ నీ లేఖనమును అంగీకరించు బుద్ధిని మాకు దయచేసి నాయన, నీ రాజ్యము కొరకు సిద్ధపడుచున్న మమ్మలను మరింతగా సిద్ధపాటునకు ప్రేరేపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము విను వెంటనే, విను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము విను వెంటనే, విను వెంటనే. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము విను వెంటనే, విను వెంటనే. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళును
దివ్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము విను వెంటనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వాక్యం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ వాక్యం చూద్దాం. ఇందంతా మనకి అవసరం లేదు, కానీ ఇందులో ఒక భాగాన్ని మాత్రమే ఈరోజు మనం చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇంతకీ ఆ భద్రపరచబడినటువంటి దేవుని స్వాస్థ్యము కాలము చివరలో సిద్ధపరచబడి ఉన్న రక్షణ మనకింతకీ కలుగజేసేది ఏది? ఇందాక మనం ఒక 2 పదాలని ఆవృతంగా వాక్యం అంతా ఉంది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఆ సిద్ధపరచబడింది, ఆ కాలంలో అన్నీ భద్రపరచబడింది అంతా మనకు కలుగజేసేది ఏది? దేవుని శక్తి. ఇప్పుడు మనకి దేవుని శక్తి అని మీరు చెప్పారు. దేవుని శక్తి వలననే మనకి కలుగుతుంది, అంతేనా? ఇది ఆ వాక్యం అంతా చదివితే మనకు కలుగు చేసేది ఏది? దేవుని శక్తి. ఇంతకీ దేవుని శక్తి మనకు ఎలాగ అందుతుంది? విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసము అనేది లేకపోతే మనకు దేవుని శక్తి అనేది రాదు. దేవుని శక్తి మనకు సంక్రమించకపోతే ఆ కాలాంతమందు సిద్ధపరచబడిన ఆ రక్షణ, ఆ భద్రపరచబడినది ఏదో మనకు చెందదు, అంతేనా? అందరూ ఒకసారి 3 సార్లు హల్లెలూయా చెప్పండి. ఆ దేవుని శక్తి అంటే సంక్రమించేటువంటి ఆ దేవుని మహిమలో మనము ప్రవేశించాలి అంటే మనకు సహాయం చేసేది దేవుని శక్తే. ఆ దేవుని శక్తి ఎక్కడ ఉంది అంటే, ఆ దేవుని శక్తి మనలోని మనకు ఆ శక్తి కలుగజేయాలి అంటే మన దగ్గర ఏముండాలి? ఆ విశ్వాసము అనేది మనందరికీ తెలిసింది ఏంటంటే, విశ్వాసము అనేది ఎప్పుడు బ్రతికి ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోతుంది? విశ్వాసానికి 2 లక్షణాలు ఉన్నాయి. బ్రతికి ఉండే లక్షణం ఉంటుంది, చచ్చే లక్షణం ఉంటుంది. విశ్వాసము క్రియలతో కూడి ఉంటే అది బ్రతికి ఉంటుంది. విశ్వాసములో క్రియలు కనుక లేకపోతే అది మృతము. అంటే ఆ పదం బైబిల్లో రాసి ఉంది. మృతము అంటే చచ్చిపోయిందని కాదు, మృత లక్షణం కలిగి ఉంటుంది. అంటే చచ్చిపోయిన వానికి ఏ స్థితి ఉంటుందో ఆ విశ్వాసానికి అదే శక్తి, అదే స్థితి ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్ళి కితకితలు పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? నవ్వుతాడా? పోనీ దేంతోనన్నా బాధ కలిగించే వస్తువుతోనో సూత్తోనో పొడిచామనుకోండి, అంటే బాధ వలన కానీ సంతోషం వలన కానీ చుట్టూ ఉన్న బంధువులు సొంత వాళ్ళు బోరు వారి మీదన పడి ఏడుస్తున్నా కానీ అటు నుండి ఏమీ ఉండదు. విశ్వాసము చచ్చిపోతే, మృతమైపోతే దాని వలన అదే ప్రయోజనం. నువ్వు ఎన్నిసార్లు విశ్వాసి అని బల్లగుద్దుకున్నా, విశ్వాసంతో ఇలాగా అలాగా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఏం చేసినా నీలో విశ్వాసానికి కావలసిన మేత ఏది? క్రియలు. అది గనక లేకపోతే నువ్వు విశ్వాసం అంటుంటావే కానీ విశ్వాసము స్పందించదు.
విశ్వాసానికి ఉన్న శక్తి ఏంటి? యేసుప్రభు చెప్పిన మాట, ఈ బండ వెళ్ళి అక్కడ పడిపోవాలి అంటే పడిపోతుంది. సముద్రంలో పడమంటే సముద్రంలో పడుతుంది. అయితే తర్వాత చెప్పుకుందాం, బండ ఏంటి, బండ ఎందుకు వెళ్ళి సముద్రంలో పడాలి? ఆ యేసు ప్రభు చెప్పిన మాట జరుగుతుంది కదా, అలా ఎవరైనా సముద్రంలో బండ్ల పడేశారా లేదా, ఇవన్నీ ఎప్పుడైనా మనం చూడవచ్చు. ఇందులోనే మనం చాలా విషయాలు ముట్టుకోవడం లేదు. కడవరి కాలం అంటే ఏంటి, ఆ కాలంలో రక్షణ ఎందుకు సిద్ధపడి ఉంది, అసలు దాన్ని భద్రం చేసి ఉంచడం ఏంటి, ఎవరు భద్రం చేసి ఉంచారు, అది ఎలాగ భద్రపరచబడి అంటే ఎవరో దానిని, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఇవి మనం ఇప్పుడు ముట్టుకోవడం లేదు. మనం ఈ రోజున చదువుకునేది ఒకే ఒకటి, దేవుని శక్తి వలన అది మనకు వస్తుంది. దేవుని శక్తి మనకి ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అంటే మనము విశ్వాసం ద్వారా జీవించినప్పుడే. అంటే అది విశ్వాసం ద్వారానే మనకు వస్తుంది. మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము అనే దానికి నిర్వచనం బైబిల్ మొత్తంలో ఒకటే ఉంది. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు చాలా చోట్ల చెప్పబడ్డాయి. అది హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయం 1 మీ అందరూ కంఠస్థం వచ్చారు. అది విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువును అయి ఉన్నది. ఇది మనకు రాని విషయం కాదు. అదృశ్యము అంటే కంటికి కనిపించనిది. పోనీ మన కంటికి కనిపించనిది మనకు ఒక లక్షణం ఉంది. అన్నిటికన్నా ఒక గొప్ప ప్రశ్న ఏంటంటే, తర్కంలో భూమి మీదనున్న ఆకాశమందున్న సకల వస్తువులలో అన్ని విషయాలలో అత్యంత వేగంగా ప్రయాణం చేయగలిగేది ఏది? కాంతి, మనస్సు. కన్ను చూడకపోయినా మనసు చూడగలదు కదా, కానీ ఇది మనుష్యుని యొక్క హృదయమునకే గోచరము కాదు అని ఉంది బైబిల్. దేవుడు మనకు ఏవేవైతే ఇవ్వదలుచుకున్నాడో, ఏవి దాచి ఉంచాడో అవి మనుష్యుని యొక్క హృదయానికే కనిపించదు. మన హృదయం ఎలాంటిది? దేన్నైనా కల్పించుకోగలదు, దేన్నైనా సృష్టించుకోగలదు, ఏదైనా ఆలోచించగలదు. ఏదీ లేకపోయినా అన్నీ అనుభవించిన తృప్తి పొందగలదు. అన్నీ ఉన్నా ఏమీ లేదు అనే భేద అరుపులు అరవడం కూడా మన హృదయానికి వచ్చు. అంటే మనస్సుకి ఎప్పుడైతే తోచదో కంటికి కూడా తోచదు, ఇంక ఏది ఉండదు. కనుక విశ్వాసము అనేది కంటికి కనిపించే వస్తువుల వలన మన హృదయంలో స్థిరపడేది కాదు. అంతేనా? మాట్లాడేరా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటిని. నిరీక్షింపబడేదంటే ఏంటి? ఇప్పుడు బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాం, అన్ని బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఇంకా పాడేరు అయితే బాగా తెలుస్తుంది. ఈ బస్ స్టాండ్ కన్నా కొంచెం పాడేరు బస్ స్టాండ్ బాగుంటుంది. పాడేరు బస్ స్టాండ్లో ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఎవరో ఒక అతను ఏమనుకున్నాడంటే, ఈడెవడో ఉండిపోయాడు పాపం, అన్నం ఏమైనా తిన్నాడో లేదో చూద్దామని బండి మీద వెళ్తే ఆపి, ఏం బాబు ఇక్కడ కూర్చున్నావేమి అని అడిగాడు. బస్సు కోసం. బస్సా? ఇంకేం బస్సు, 10 గంటలు లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది కదా అంటే, మంప బస్సు రాలేదు. మంప అంటే చింతపల్లి మించి వెళ్తుంది, అది ఆ బస్సు రాలేదు. వీటి నిరీక్షణ దేనికి? దాని నిరీక్షణ అంటాం. రాలేదు కానీ వస్తుందని ఆశ, దాన్ని నిరీక్షణ అంటాం. నిరాశతో ఎదురు చూడడం నిరీక్షణ కాదు. నిరీక్షణలో ఏముండాలి? ఆశ ఉండాలి. అంతేగాని నిరీక్షిస్తున్నావు కానీ నీకు ఆశ లేదు, అప్పుడు అది నిరీక్షణ అంటారా? ఆశతో కూడిన ఎదురు చూపునే నిరీక్షణ అంటాం. అయితే నిరీక్షింపబడునది అంటే, నిరీక్షింపబడేదంటే ఇప్పుడు ఏంటి? అది వస్తుంది, నాకు దొరుకుతుంది, కానీ అది కనిపించలేదు, అది ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు,
ఎంతకాలం నిరీక్షించాలో తెలియదు, అది నిరీక్షింపబడేది. నిరీక్షింపబడిన దాని యొక్క నిజస్వరూపం అంటే స్వరూపం వేరు, నిజస్వరూపం వేరు. సరే, స్వరూపము రూపము రెండు. రూపము అనేది కంటికి కనిపిస్తుంది, స్వరూపం అనేది కంటికి కనిపించదు. కనుక ఇది స్వరూపమే, కానీ నిజస్వరూపము. నిరీక్షింపబడే దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం. అయితే మనం ఈ రోజున దీన్ని ముగించుకోవాలి కనుక ఒక మాట చెప్పుకుందాం. విశ్వాసము అనేది పరలోక యాత్రలో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇవి మీరు బాగా మీ మనసులో రాసుకోండి. విశ్వాసము అనేది పరలోక యాత్రలో అత్యంత ప్రధానమైన అంశం. మనకి ఈ విశ్వాసం గురించి బైబిల్లో విశ్వాసం లేకుండా ఏవేవి జరగవో, విశ్వాసం ఉంటే ఏమేమి జరుగుతాయో మనం ఎప్పుడైనా రాసుకొని విశ్వాసానికి చుట్టూ గీతలు గీసుకొని యారోల్లాగా రాసుకుంటే మనకి విశ్వాసం యొక్క పూర్తి స్వరూపం మనసులో ఏర్పడుతుంది. ఈ విశ్వాసము మానసికమైన స్థితి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. విశ్వాసము అనేది పరలోక యాత్రలో చాలా విలువైనటువంటిది. ఇది కేవలము మనసుకు సంబంధించింది. విశ్వాసి యొక్క స్థితి అంటే విశ్వాసి యొక్క మానసిక స్థితి ప్రధానం. శరీరములో విశ్వాసం వలన ఏ మార్పు రాదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన మనస్సు మనకి కలిగిందో శరీరములో కూడా మార్పులు వస్తాయి. అంతకుముందు వెళ్ళే చోట్లకు మనం వెళ్ళలేము, అంతకుముందు మాట్లాడినట్లుగా మనం మాట్లాడలేము, అంతకుముందు చూచినట్లుగా కంటి సైగలు చేయడం, కాలి సైగలు చేయడం ఇవన్నీ చాలా నేరపూరితమైనటువంటి గుణాలు దేవుని లేఖనాలలో. దాన్ని ఏమన్నారంటే వేశ్య లక్షణాలుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాటిని నిర్ణయించాడు. కన్ను కొట్టడం, ఇలాగనడం, కాలుతో ఇలా పాముతో ఉండడం ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. ఇవన్నీ మనం మారిపోతాయి. ఎప్పుడైతే మన మనసు విశ్వాస సంబంధమైన క్రియల చేత అదుపు చేయబడతాయో మన శరీర చర్యలు కూడా మారిపోతాయి. కనుక విశ్వాసం అనేది మానసికమైనది. అంతేకాకుండా దీని ప్రత్యేకత ఏంటంటే కంటి ముందు కనబడుతున్నదా అని నేను నమ్మదు. విశ్వాసము కంటి ముందు కనబడుతున్నదా అని నమ్మదు. నేను చిన్న చిన్న విషయాలు అది పెద్దవే చెప్తాను. ఇప్పుడు నా కంటి ముందు నా భార్య ఉందనుకోండి, నేను విశ్వాసనైతే ఆమె నిజమని నేను అనుకోను. నిజమంటే నిరంతరము ఉండేది, నిజము నిరంతరము ఉండేది. అందుకే దాని స్వరూపాన్ని ఏమన్నారు? నిజస్వరూపము. స్వరూపము కంటికి కనిపించదు, కానీ అది ఎల్లకాలం ఉంటుంది అని. నా భార్య నాకు నిజం కాదు, ఆమె తాత్కాలిక సాధనం. కేవలము శరీరం ఉన్నంత వరకే. నిన్న పెళ్ళిలో కూడా ఇదే చిన్న మొక్క చెప్పాం. భార్య శరీరముతోనే ఏకలక్షణం కలిగి ఉంటుంది, ఆత్మతో కాదు. ఆమె ఆత్మ వేరు, భర్త ఆత్మ వేరు, కానీ వాళ్ళ శరీరాలు మాత్రమే ఒక్కటే. అది దేవుడు చెప్పింది. సరే, ఈ రోజున మనం చెప్పుకుంటున్న దానికి విశ్వాసము కలిగిన దానికి కంటికి కనిపించేది ఏది నిజం కాదు. అంటే ఎల్లకాలము ఉండేవి కావు, ఎల్లకాలము నాతో ఉండేవి కావు, నాకు సంక్రమించేవి కావు. వేటి సారము మంచి సంసారాన్ని నెరిపిన, కుటుంబాన్ని అద్భుతంగా పెంచిన, మంచి ధనాన్ని వృద్ధి చేసుకున్న, గొప్ప పేరు తెచ్చుకున్న, ఎంత తిండిలో పొదుపుగా ఉన్న, మంచి దృఢకాయం కలిగి ఉన్న
ఇవి విశ్వాస సంబంధమైనవి కావు. బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం ముందుకెళ్తున్నాం అంతే. విశ్వాసానికి ఉన్నటువంటి ప్రామాణికతలో దాని లెవెల్ ఒక్క స్థాయి పెంచామంతే. ఈ ఈ ఈ రోజున మనం ఏది నిజం కాదు, ఏది నాకు సంబంధించదు. విశ్వాసము అనే దానికి ఇవేవి అక్కర్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, రాబోయే నిత్య జీవానికి విశ్వాసం ప్రధానం. ఈ విశ్వాసానికి ఏవి అవసరం? ధనమా? దేవుడు అనలేదు మనం. కంటికి కనిపిస్తున్నాడు దేవుడే అన్నా మీకు? నాది కంటికి కనిపించే వాటిలో దేనిని విశ్వాసానికి మనము జోడించలేము. అన్నీ ఉన్నా విశ్వాసం కుంటుపడి ఉండొచ్చు, ఏది లేకపోయినా విశ్వాసం ఉండొచ్చు. ఇప్పుడు బీదవాడైన లాజరు రోజు అతని స్థితి మనకు తెలుసు. వాళ్ళు అన్నం తినేసిన తర్వాత బయట పడేసే ఆకులు అనుకుందాం మనం. ఎందుకంటే వాళ్ళు ఆకులు ఎందుకు తింటారు? వాళ్ళు వెండి బంగారపు గిన్నెల్లో తింటారు. ఏదైతే వాళ్ళు తినకుండా వదిలేశారో, మిగిలిపోయిందో దాన్ని వీధిలో పారేసేవారు. వాళ్ళు పారేసింది మరి ఎక్కడ పడేసేవారు కానీ ఒక స్థలం ఒకటి ఉంది, వాళ్ళు పడేసి జాగా ఒకటి ఉన్నది. ఆ జాగాలోకి లాజరుతో పాటు కుక్కలు కూడా వచ్చేవి. వాళ్ళు లాజరు 1 సంవత్సరం 2 సంవత్సరాల లేకపోతే నెల 2 నెలల అక్కడ తిన్నాడు అనేది మనకు తెలియదు, కానీ పెద్దవాడే లాజరు. ఈ సంగతులన్నీ వాళ్ళకి తెలుసు. ఎవరికి? ఇంటి వాళ్ళకి, యజమానికి తెలుసు, అందరికీ తెలుసు. కుక్కలతో పాటు అతను తింటూ ఉండేవాడు. కుక్కలకి ఏ మనసు ఉంటుందో మనకు తెలియదు, ఎందుకంటే దాని మెదడు ఎలా ఆలోచిస్తుందో మనకు తెలియదు, దాని భాష అది మనకు రాదు. కానీ లాజరు మనిషే కనుక నేను లాజరునైతే అని మనం ఇప్పుడు దాన్ని చదవాలి. ఎప్పుడైనా మీరు ఆ పోర్షన్ చదివినప్పుడు నేను లాజరునైతే అనుకుని చదవాలి. ఎలా ఉంటుంది జీవితం? మరి మీరు అలా అనుకుని చదివారో లేదో, నేను లాజరునైతే నన్ను ఎవరు గుమ్మాల్లోకి రానివ్వరు, ఎందుకంటే నా ఒళ్ళంతా గజ్జి కురుపులు. కుక్కలు నాకే అంత రసిక నాకుంది. అంటే మరి మీరు అలా ఫీల్ అయ్యి చదివారు లేదో, నేను చదివింది అది. అలాగే నేను దేగురుకుంటూనో నడుచుకుంటూనో మొత్తానికి అన్నం పడి టైంకి అక్కడికి వెళ్ళేవాడిని. నేను కుక్కలతో పోటీ పడి ఆహారాన్ని బ్రతకడం కోసం సమకూర్చుకోవాలి. అప్పుడు నేను లాజర్నయ్యి ఉంటే నా మనసు ఏం ఆలోచిస్తుంది? ఒరే మోసుకుపోతావు ఎట్రా దరిద్రుడా, ఇదంతా ఇంత అన్నం పెట్టచ్చు కదరా, గుమ్మంలో దేవులాడుతున్నాను, పోతావురా రే నువ్వు, నిత్యంగా నరకానికి పోతావు, నాశనం అయిపోతావని నేను ఖచ్చితంగా అంటాను. గట్టిగా అంటే తంతారని భయం వేసిన మనసులోనైనా దానిని నేను తలపోస్తానా? మీరు కాదనుకుంటున్నారు? మీరు అలా చేయరా? ఊహించండి. అంటే ఆ స్థితిని మనం కల్పించుకోవాలి. మన మనసుకు ఆ శక్తి ఉంటుంది. ఒళ్ళంతా గజ్జి అనగానే ఏడిపించింది నాకు ముందే. నాకు ఆ గజ్జెలా వస్తుంది, అంత గజ్జి వస్తే నేను చిరాకు, ఎలా బతుకుతాం, ఎవడో చూడడం, ముట్టుకోడు, ఇవన్నీ అలాగని అనిపిస్తుంది. కానీ మనం అందులో అది చదివేటప్పుడు లాజరు ఏమై ఉన్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకొని పోబడ్డాడంటే దేవదూతలే స్వయంగా వచ్చి లాజర్ను మోసుకొని పోయినారంటే వాడి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు మనం అందులో దూరాలి. నిప్పు కాలుతుందంటే ఎలా కాలుతుందో ఒకసారి పట్టుకోవాలి కదా, అప్పుడే తెలుస్తుంది దాన్ని. కనుక మనం ఎలాగో లాజరం కాలేము. ఇప్పుడు నేను చర్చిలోగా ఎప్పుడూ లాజరం అవ్వలేను, కానీ మనసు ద్వారా మనసుని మనం ప్రకోపింపజేసుకొని అలాగ నేను లాజరుని అయిపోయానని భావించి అది చదువుతూ వెళ్తూ ఉంటే ఏ లక్షణం లాజరుని ఇంత గొప్ప స్థితికి సిద్ధం చేసింది అంటే వాడి మనస్సులో ఆ స్థితిలో ఉన్న రాజును, ధనవంతుణ్ణి దూషించలేదు. హల్లెలూయా.
అలాగ దూషిస్తే ఏం జరుగుతుందనుంది బైబిల్లో? ఆకాశ పక్షులు సమాచారము కొంచిపోవును అనుంది. మనం గనక ఎవరినైనా కలిగిన వాడిని అది చదివిన తర్వాత ధనవంతుల గురించి నేను కనీసం ఆలోచించను. వాడు అన్యాయం చేస్తున్నాడా, న్యాయం చేస్తున్నాడా, ఎంత కూడబెట్టుకున్నాడు, ఎంత ఉంది అనే దృష్టి అసలు నేను వాళ్ళ మీదకి వెళ్ళనివ్వను. ఎందుకంటే లాజరును పొందిక చేసిన గుణం అదే, అది ఒక్కటే. అందుకని ఎప్పుడైనా చర్చలో చెప్తుంటే మన చర్చలో కూడా ఉన్నారు ధనవంతులు, బాధపడకండి, మీ ధనాన్ని గురించి నాకు అసూయ లేదు, ఆ ధనము విషయంలో వచ్చే నష్టం మీరు భరించకూడదని చెప్పడమే తప్ప, అంతే. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో విశ్వాసము, ఈ విశ్వాసము అనేది కంటికి కనిపిస్తున్న దాన్ని నమ్మదు. కంటికి కనిపించనిది ఏదో ఒకటి ఉందని, దాని వలన మాత్రమే నాకు మేలు జరుగుతుందని నమ్ముతుంది. తర్వాతి సంగతి, మన దగ్గరికి వస్తే మన శరీరం కంటికి కనిపించేదే, కానీ మన ఆత్మ కంటికి కనిపించనిది. అవునా? సరే, మన శరీరము కంటికి కనిపించేది కనుక దీనికి సంతోషం కలిగించేవన్నీ కంటికి కనిపించేవే. అవునా? శరీరానికి ఆనందం కలగాలన్నా లేదా సంతృప్తి కలగాలన్నా ఏం కావాలి? కంటికి కనిపించే వస్తువులే దానికి సాధన, దానికి అవసరం. కానీ ఆత్మకి ఈ ఇల్లు, ఈ కుటుంబం, ఆదాయం, స్నేహితులు, ఇవేవి ఆత్మకు సంబంధం లేదు. కానీ ఏదైతే కంటికి కనిపించదని మనం చెప్పుకుంటున్నామో ఆ ఆత్మ ఎల్లకాలమో నిలిచి ఉంటుంది. ఏదైతే సంతోషాన్ని ఇచ్చే శరీరాన్ని కలిగి ఉన్నామో ఈ శరీరం ఏమవుతుంది? కొంతకాలానికి చనిపోతుంది. శరీరానికి చనిపోయిందంటే శరీరం కోసం మనం సమకూర్చుకున్నదంతా చచ్చిపోయినట్లేనా? కానీ ఇక్కడ ఒప్పుకోం, మా పిల్లలు తింటారంటారు. మరి ఈ శరీరం దీనికోసం కదా నువ్వు చేస్తున్నావు. అందుకే దేవుడు యేసుప్రభు చెప్పాడు, మీ ధనము మీ మీద నేరారోపణ చేస్తుంది, నీవు సంపాదించిన ధనం చెడిపోయింది. ఇది కూడా మనం ఎప్పుడో పడుతుంది. ఈ వాక్యం చెప్పుకోవాలంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాతే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక దేవుని సంగమా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కంటికి కనిపించేది ఏది నీ ఆత్మకు క్షేమాన్ని కలుగచేయదు అని ఎవరైతే స్థిరంగా నమ్ముతారో ఆ మనసుని విశ్వాస సంబంధమైన నీతి అంటాం. ఈ నీతి విశ్వాసానికి సంబంధించింది. తత్వ విషయాలు, నీతులు చాలా ఉన్నాయి. మనం అన్ని ఆజ్ఞలను అనుసరిస్తే ఆ అనుసరించడం వలన నీతి అనేది మనకు వస్తుంది. విశ్వాసంలో కూడా ఇదే లక్షణాన్ని మనం కనబరుస్తూ ఉంటే మనకు కూడా ఒక నీతి కలుగుతుంది. దీని విషయంలో ఈ నీతిని విశ్వాస సంబంధమైన నీతి అని పరిశుద్ధ గ్రంథంలో దాన్ని రాశారు. ఈ నీతి క్రియలతో కూడిన నీతి అని నిర్ధారణ అవుతుంది. ఈ నీతిలో దేవుని శక్తి ఉంటుంది. ఈ శక్తి మనకు స్వాస్థ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఈ విశ్వాసం గురించి మనం చెప్పుకోవాలంటే చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ విశ్వాసము స్థిరమైనదై ఉండాలి. ఈ విశ్వాస లక్షణాలన్నీ మన విశ్వాస జీవితంలో స్థిరమై ఉండాలి. అటు ఇటు కదల్చబడితే అది ఇంకా ఏమీ ఎరగనట్టే లెక్క. మరలా మీరు పాలు త్రాగవలసిన వారే కానీ ఉంటుంది. బాగా ఎదిగిన తరువాత వాడు పతనమైపోతే భక్తిలో మళ్ళా ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? అది
బలమైన ఆహారం. ఎవరికి రాశాడు ఈ మాట పౌలు? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం పెట్టడానికి మీకు కుదరదు అని ఎవరికి రాశాడు? టాప్ ప్రయారిటీల్లో ఉన్న హెబ్రీయులకి రాశాడు. హెబ్రీయులు తరతరాల నుండి ఇశ్రాయేలు జనం, తరతరాల నుండి ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన జనం. ఆ హెబ్రీయులకు రాసినప్పుడు ఈ మాట రాశాడంటే కొరింథీయులు, ఇలాంటి తెస్సలోనికైలు, ఇలాంటి వాళ్ళు ఎవరు? ఇంకా వీళ్ళందరూ అన్యులు. హెబ్రీయులకి రాసినప్పుడే మీరు పాలు త్రాగవలసిన వారే అంటే అర్థమేంటి? బలమైన ఆహారం ఉంది, అది తినకపోతే బలము రాదు. అది గుర్తుపెట్టుకోండి. బలమైన ఆహారానికి సంఘం సిద్ధపడాలి, దాన్ని ఓర్చగలగాలి. బలం రావాలి అంటే మనకి ఎక్కడ యాకోబులో ఉంటుంది. బలం ఎలా వస్తుంది మనకి? ఒక మనిషికి బలం ఎలా వస్తుంది చెప్పండి? తింటేనా? బాగా తింటే ఆడికి పొట్ట పెరుగుతుంది, ఒళ్ళు పెరుగుతుంది, ఆలోచన తగ్గిపోద్ది. మేము బీఈడి చదువుకుంటాడు, మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. అతను చాలా లావుగుంటారు. లావుగా ఉన్న వాళ్ళందరికీ తల కొంచెం చిన్నగానే ఉంటుంది. అతను వెళ్ళిపోతుంటే మాకు విజయనగరంలో రామకృష్ణ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి విమర్శ అనేది గొప్ప వరం. వాడికి ఎలాంటి వాడినైనా విమర్శిస్తుంటాడు. మేము వెళ్తున్నాం, అతను కొంచెం వేగంగా నడిచి వెళ్ళిపోయారు. ప్రిన్సిపాల్ అప్పుడే రూమ్కి వచ్చేసారు కాబట్టి అతను తొందరగా వెళ్ళిపోయాడు. కానీ మావాడు అన్నాడు, ఇంతలా ఉన్నాడు కానీ భలే స్పీడ్గా నడుస్తారు ఆయన అని మా ఫ్రెండ్ ఎవడో కామెంట్ చేశాడు. ఇతనికి ఈ డైనోసార్ రా అన్నాడు. డైనోసార్ అంటే మేమన్నా అనుకో, డైనోసార్ ఏంట్రా అంటే దానికి పెద్ద ఒళ్ళు చిన్న బుర్ర ఉంటుంది కదా, డైనోసార్ పెద్ద ఒళ్ళు చిన్న బుర్ర ఉంటే అది డైనోసారా అంటే, అవునురా బుర్ర తక్కువ కాబట్టి అన్నిటి జంతువుల కన్నా ముందు చచ్చిపోయింది అంటే ఇప్పుడు లేవు కదా. అంటే వాడి ఎనలైజేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఉన్నది ఎవరు? ఎక్కడ ఆలోచన ఎక్కడికి పోయింది చూడండి. అందుకే తొందరగా చచ్చిపోయి బుర్ర తక్కువ కాబట్టి అని. మనం బాగా తిండి తింటే అలాగే తయారవుతాం, కానీ బలం రాదు. అధిక తిండి వలన, మంచి మంచి పలుకులు తినేయడం వలన బలము రాదు, ఒళ్ళు వస్తుంది. బలము కీలు వలన వస్తుంది, కీళ్ళ వలన. రోజు ఇది పట్టుకొని ఎత్తండి ఇలాగా, ఏమవుతుంది? బలం వస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ చేయండి, లేదా డంబులు తిప్పండి, ఏదన్నా చేయండి. కీళ్ళు కదలిక వలన బలం వస్తుంది, తిండి వలన ఒళ్ళు వస్తుంది. ప్రతి కీలు వలన కలుగు బలము చేత అంటే విశ్వాస సంబంధమైన ప్రతి క్రియ చేత మనము ఆత్మకు బలము సంపాదించుకోవాలి. హల్లెలూయా. మర్చిపోకండి ఈ మాటలు. మనం మర్చిపోతే మనము విశ్వాసం విషయంలో గుడ్డివారం అవుతాం. గుడ్డివారం అయితే విశ్వాసం అనుకుంటాం, కానీ దాన్ని నడవవలసిన త్రోవలో మనము నడవలేం. కనుక ఈ విశ్వాసములో, ఈ లక్షణాలు కలిగి ఉన్న విశ్వాసములో ఏముంటుంది? దేవుని శక్తి ఉంటుంది. ఈ దేవుని శక్తి ఏం చేస్తుంది? భద్రపరచబడి ఉన్న దేవుని స్వాస్థ్యమును మనకిస్తుంది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనము అది పొందుకునే వరకు ఈ భూమి మీద కాపాడబడాలి అంటే మనము విశ్వాసము ద్వారా మాత్రమే ఆ స్థితిలో ఉండగలం. విశ్వాస సంబంధము కాని అంశాలు అవి దృశ్య రూపాలే. విశ్వాస సంబంధమైనవన్నీ కంటికి కనిపించనివి అనుకుంటే, అదృశ్యమైనవి అనుకుంటే,
విశ్వాస సంబంధము కానివన్నీ దృశ్య సంబంధమైనవే. అవునా? ఈ కంటికి కనిపించే ఈ అంశాలు ఏవైనా కంటికి కనిపించే ఈ శరీరానికే అవసరమవుతాయి. ఏవైతే దృశ్యమైన వాటి చేత శరీరం ప్రేరేపింపబడుతుందో ఆ సంగతులన్నీ మన అవయవముల ద్వారా విషయములు, అవయవానికి సంబంధించిన సంగతులను విషయము కలిగిందే ఇంద్రియము. ఆ ఇంద్రియ జ్ఞానము వెళ్ళి అంతరంగములో ఉంటుంది, దాచబడుతుంది. ఆ అంతరంగములో సంచరించే ఆత్మకు ఇవన్నీ సంక్రమిస్తాయి. కానీ మనము చనిపోయే రోజు వరకు ఆత్మకు మన పాపాలు అంటవు. అది గుర్తుపెట్టుకోండి ముందు. దీన్ని ఏమంటామంటే పరిశుద్ధ గ్రంథంలోని లాస్ట్ స్టెప్ అన్నమాట. అది మన అంతరంగములో మనం చేసిన పాపాల తాలూకు అన్ని లక్షణాలు అంతరంగంలో నిలవ ఉంటాయి, కానీ ఆత్మకు మాత్రము పట్టవవి. వీటన్నిటినీ ఆత్మ దీపమై చూస్తూనే ఉంటుంది, కానీ దానికంటవు. బ్రతికున్నంత కాలము మన స్థితి అదే. మరణ దినాన జరిగే గొప్ప సంగతి ఏంటంటే మన క్రియల వలన మనం చేసినవన్నిటినీ ఈ శరీరము ఆత్మకు అప్పగిచ్చి ఇది చనిపోతుంది. ఇది చెప్పడానికే దుఃఖంగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరణము రోజున జరిగేది అది. మరణము రోజున జరిగేది. అందుకే పురుషుడు గురించి చెప్పినప్పుడు పురుషుడు అనే పదాన్ని రాసినప్పుడు అక్కడ రాసింది పురము అనగా శరీరము. అందుండువాడు పురుషుడు. శరీరములో పురములో ఉండేవాడు గనక పురుషుడు. అది ఆత్మ. ఆ ఆత్మకు ఇంకొక పేరేంటంటే స్వకర్మ ఫలమును భుజించువాడు పురుషుడు అని ఉంది. స్వకర్మ అంటే నా సొంత చేతులతో, సొంత కాళ్ళతో, సొంత దేహముతో ఎవడేం చేసినా నాకేం సంబంధం లేదు. నా సొంత దేహముతో నేను ఏ పనులవైతే చేస్తానో వాటి ఫలము ఆ తప్పిదముల వలన, ఆ నీతి వలన ఏదైతే తయారవుతుందో ఆ ఫలాన్ని భుజించేవాడు పురుషుడు అని అర్థం. వాని అంతరంగ పురుషుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అదే ప్రకటనల గ్రంథంలో ఉంది, వాని క్రియలు వానితో పోవును అని. నేను ఇదంతా తెలుగు బుల్లి చదివి మీకు చెప్పడం లేదు. దేవుని లేఖనములో ఉన్నదానిని చూసి దీని వివరం కోసం వెనక్కి వెళ్తాను, అంతేగాని దాన్ని బట్టి నేను దీనిని చెప్పను. ఇంకా మన కొరింథీ పత్రికలో రాసి ఉంది, మన శరీరముతో మనము చేసినవి మంచివైనను చెడ్డవైనను ప్రతి ఒక్కడును దేవుని న్యాయపీఠము ఎదుట నిలువబడవలెను. ఆ దినమున నీ హృదయములో ఏమి చేసి దాచి ఉంచావో, నీ క్రియలు ఏవైతే అంతరంగములో ఉన్నాయో ఆ అంతరింద్రియములను పరిశోధించు యెహోవా వాటిని చూస్తాడు. ఆ రోజున ఎవ్వడూ తప్పించుకుందికి ఏముండదు. చనిపోయిన తర్వాత ఆత్మలో నుంచి ఏది కడగలేం. ఇక్కడ కూర్చుని అది దేవతల జ్ఞానానికి దైవ జ్ఞానానికి ఉన్న తేడా అదే. దేవతల జ్ఞానం ఏం చెప్తుంది? ఆత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత కూడా 4 తూతూ భద్రాలు చదివేసి ఇక్కడ ఏవేవో శుద్ధి చేస్తే వాడి ఆత్మ శుద్ధి అయిపోతుంది. అలాగైతే పరలోకంలోనే అందరూ ఉంటారు, కానీ నరకంలో ఒక్కడు కూడా ఉండడు. బ్రతికి ఉన్నంతలోగానే మీ అంతరంగం అంతా దేవుని నీతితో నింపబడాలి. ఒక్క చిన్న దోషము మిగిలిపోయినా అది ఆత్మ పట్టుకొని పోతుంది. నీవు దోషివే యుగయుగాలు. అందుకే అంత ప్రభు జాగ్రత్తగా చెప్పాడు, దోషిని ఎంత మాత్రమును నిర్దోషిగా ఎంచను. ఎవడైతే చనిపోయే ముందు మీరు ఏం చేసుకుంటారో కానీ నా ప్రార్థన అయితే నాకు మరణం వచ్చినప్పుడు సంతోషంగా నేను వచ్చేయాలి. నిర్దోషిని అని ఒక సర్టిఫికెట్ సంపాదించుకొని రావాలి మనం దేవుని దగ్గర మరణానికి. యెహోవా చేత నిర్దోషి అని
ఎంచబడిన వాడు ధన్యుడు. మనం చదువుకోలేదా? ఏది 34 43 32. అది దయచేసి విశ్వాస సంబంధమైన జీవితము దృశ్యమైన వాటితో పోల్చడానికి వీలు లేదు. అది కేవలము మానసికమైనది, స్వభావము, గుణములో మార్పును మాత్రమే దీంతో మనం పోల్చుకోవలసి ఉంటుంది. కానీ ఇదిగో ప్రార్థన చేసుకుంటే ఇదిగో నాకు ఈ మేలు జరిగింది అని భూమి మీద దృశ్యమైనవి అవి విశ్వాస సంబంధమైనవి కావు. విశ్వాసం అనేది అదృశ్యానికి సంబంధించినది. కాబట్టి దేవుని పిల్లారా, క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మీ విశ్వాసము జీవించి ఉంటుంది. మనము కూడా జీవించి ఉన్నంత కాలములోనే ఆత్మను అపవిత్రమైన చేసుకోగలము, పవిత్రమైన చేసుకోగలము. బ్రతికి ఉండగానే మన అంతరంగంలో ఏ పాపము మీద అపేక్ష, ఏ పాపము వలన కలిగే సుఖము మీద అపేక్ష లేకుండా మనం చేసుకోగలిగితే, నిత్యము ఏడుస్తూ ఉన్నా పర్వాలేదు కానీ ఆత్మలో కపటం మాత్రం ఉండకూడదు. నిత్యము ఆ లాజరులాగా దరిద్రత అనుభవించినా పర్వాలేదు కానీ ఆత్మలో కపటం ఉండకూడదు. ఆ లాజరు అంత హీన స్థితిలో ఉండి అలాగూ ఆ యజమానుణ్ణి ఏనాడు దూషించకుండా, వాడిని శపించకుండా, వాడి మీద ఏమాత్రమో పగగాని ద్వేషంగాను ఉంచుకోకుండా తన హృదయాన్ని కాపాడుకోగలిగాడంటే మరి ఎవరు వస్తారో తీసుకెళ్ళడానికి? మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఎవరు వస్తారు? వాడు విశ్వాసి. కనుకనే విశ్వాసులకు తండ్రి అయిన వాని రొమ్మున అతనికి స్థానం దేవుడు కల్పించాడు. ఇన్ని విషయాలు మన దగ్గర ఉన్నా మనం బయటికి పోయి మళ్ళా మనం దైవ విరుద్ధమైన సంగతుల మీద దృష్టిలు పెడుతున్నామంటే జాగ్రత్త, జాగ్రత్త. మీరు దేవుని దృష్టికి చాలా విలువైన వారు. ఎందుకంటే ఆయన రక్తం మీలో ఉంది. మనం చాలా పెద్ద నేరస్తులం అవుతాం నరకానికి గనక వెళ్తే. దేవుని చేత ఉమ్మివేయబడతాం. కనుక గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు మేలైన సమాచారాలను ఇచ్చాడు. మన కడుపు ఆహార పదార్థి అంతేనా? అది మన కడుపు భోజన పదార్థములు కడుపునకును రెండూ నాశనమైపోతాయి. ఈ దేహము చనిపోతుంది కానీ ఏదైతే అనుభవించిందో, ఏ పనులైతే చేసిందో దానిని ఆత్మకు అప్పగించి ఇది చనిపోతుంది. ఎక్కడికి పోవవి? హిందూ ధర్మంలో అయితే, దేవతల జ్ఞానంలో అయితే శరీరముతో చేసిన ఏ వస్తువునైనా పరిశుద్ధపరచాలంటే అగ్నే కారణం. అది వెండైన, బంగారమైన, కఠినమైన లోహాలు. దాని రెండు భూమి మీద ఉన్నవి. ఒకటి నీరు, ఒకటి నిప్పు. పవిత్రతకి, పరిశుద్ధపరచడానికి, జల్లుకోవడానికి, స్నానానికి అన్నీ ఉపయోగపడతాయి. దీని భౌతిక ధర్మాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఎన్ని పాపకర్మలు చేసినా నిప్పుల మీద శరీరాన్ని కాల్చేస్తే శరీరముతో చేసినటువంటి పాపాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి కాలిపోయి బూడిదవుతాయి. ఈ బూడిదను తీసుకొని పోయి పవిత్రమైన నీటితో కడిగేస్తే ఆ పాపం, అదే దాని భావన. కానీ వీళ్ళకి అవి ఏవి చెప్పరు. బూడిదలు కడుక్కుని, కాళ్ళు కడుక్కుని, నీళ్లు జల్లుకుంటేనే పాపాలు పోతే అలా అవ్వదు. పాపము ప్రాణ సమానము, అది గుర్తుపెట్టుకోండి. పాపము ప్రాణ సమానము. పాపము చేసిన వాడి ప్రాణం పోతేనే కానీ పాపం వదలదు. కానీ ఇది ఆత్మకు అప్పగించి ఇది పోతుంది, ఇది ఉత్తినే పోదు. ఇంతకీ అయిపోయింది. పోయిన తర్వాత ఈ శరీరం సంగతి ఏంటి చెప్పమా అంటే, ఈ శరీరం ఏదైతే కష్ట నష్టాలని ఓర్చి
కంటికి కనిపిస్తున్న దాని వలన వచ్చే లాభం ఇది ఎందుకులే, ఇది ఎంతకాలం ఉంటుంది, ఇంకెలాగా నేను ఒక 60 ఏళ్ళు వెళ్ళిపోయాను, ఇంక కొన్నాళ్ళు పోతాను కదా, ఇంకెందుకులే మెల్లిగా ఓర్చుకుని శరీరానికి కావలసిన వాటన్నిటిని నేను దూరం చేసుకుని బ్రతికాను అనుకోండి, ఈ లక్షణాలన్నీ దానికి అబ్బాయి పట్టుకొని ఆత్మ పోతాడు, నేను ఉండిపోతాను. ఈ శరీరానికి తర్వాత యేసు వచ్చినప్పుడు ఇది తిరిగి లేస్తుంది. ఈ శరీరము గనక నీతిగా బ్రతికి విశ్వాస సంబంధమైన క్రియలనే చేయడానికి సిద్ధమైనది అయితే ఇది ఏమవుతుంది తర్వాత అంటే, మనకి ఫిలిప్పీ పత్రికలు ఎక్కడో రాసి ఉంది, సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని. సమరూపము అంటే వ్యత్యాసము లేని ప్రభు అయిన యేసు ఏ దేహం కలిగి ఉంటాడో ఆ దేహానికి సమాన రూపమైన దేహముగా ఇక్కడ మట్టిలో కలిసిపోయిన దేహం తయారవుతుంది. ఎప్పుడు? ఇది విశ్వాస సంబంధమైన క్రియల చేత ఉంటే, లేదంటే ఇది సకలమైన జీవులకు హేయమైన శరీరంలాగా తయారవుతుంది. కానీ దేవుడే రాశాడు హేయము అంటే ఆడు ఎలా ఉంటాడో, ఇంకా పాప శరీరంతో చనిపోయినవాడు. ఈ భయాలు జాగ్రత్తలు అన్నీ కలిగి మన ఆత్మ సంబంధమైన బ్రతుకుని జాగ్రత్తగా కట్టుకుందాం. అందుకే ప్రార్థనలో ప్రభువా నన్ను ఇంకొక రోజు బ్రతికించినందుకు స్తోత్రం అంటే మారడానికి నీకు అవకాశము అనే భావించాలి. ఆ ప్రార్థన ఆంతర్యం అదే. అంతేగాని అలవాటుగా చేస్తుంటాం, ప్రభువా ఈరోజు అనేక మంది ఈరోజు చూడలేకుండా పోయారండి, నీకు సరదావా ఆడిపోయాడని. ఈ మాట మనకెందుకు, వాడు పోయాడన్న సంగతి మనకెందుకు? నువ్వు బ్రతికున్నందుకు కృతజ్ఞత. ఆ కృతజ్ఞతలో ఈరోజు నువ్వేం చేస్తున్నావు బ్రతికించి ఇచ్చినందుకు. ఒకవేళ ఆ ప్రార్థన నిజమైతే నువ్వు చేసేది, నువ్వేం చేసావు ఈరోజు, ఎంత జాగ్రత్త పడ్డావు. కనుక జాగ్రత్త, ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి ఉండండి. మనిషిని చూసి మనుషులు పాడైపోకండి. కొన్నిసార్లు నాలోనే మీకు లోపము కనబడేలాగా జరగచ్చు, కానీ మీరు పాడవకండి. యేసుప్రభు చెప్పలేదా, ఆ మోషే పీఠం మీద కూర్చున్నవారు అంటే దాని వెనకాతల శబ్దం ఏంటంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు చెప్పింది మీరు చేయండి, వాళ్ళు చేసింది మీరు చేయకండి. అంటే వాళ్ళని చేయమని చెప్పాడా? కాదు. ఒకవేళ వాళ్ళు చేసినా మీరు ఆ పనులు చేయకండి. వాడు చేసాడని నేను చేస్తున్నాను అనొద్దు. వాళ్ళు చెప్పింది మీరు చేయండి. ఇక్కడ నిలబడి తప్పు చేయమని చెప్పలేం కదా. ఒకవేళ నా దగ్గర తప్పుడు భావన ఉన్నా నేను చెప్పను కదా. ధనాపేక్ష నా దగ్గర ఉంచుకొని మీకు ధనాపేక్ష వద్దు అని చెప్పలేనా? కపటంతో ఉంటే చెప్పవచ్చు. కానీ మోషే ధర్మశాస్త్రం ఎదురుగా ఉంది కనుక వాళ్ళతో యేసుప్రభు చెప్పిన మాట, మోషే ధర్మశాస్త్రం అక్కడే ఉంది, అందులో ఉన్నదే వాళ్ళు చెప్తారు, అది నేను చెప్పిందే, అది చేయండి మీరు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే అది మీరు చేయకండి. అంటే అర్థం ఏంటి? ఏ మనుషుని చూసి ఒక మనుషుడు పాడైపోవద్దు. మీకు దేవుని లేఖనమే మీకు ముఖ్యం. కనుక దేవుని సంగమ ఈ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఎందుకంటే దేవుని శక్తి చేత మనము ఆ స్వాస్థ్యం కొరకు సిద్ధపడాలి అంటే మన విశ్వాసము ద్వారానే ఇది జరుగుతుంది అనే మాటను మీ హృదయంలో ఉంచాలనే నా తాపత్రయం. అందుకే అన్నిసార్లు చదవమంటున్నాను. కొంతమంది కంఠస్థం వచ్చి ఉంటుంది ఈ పాటికి. చదవండి ఒకసారి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు దగ్గర, మనకు అనండి, మన కొరకు ఆ స్వాస్థ్యము. అలాగ మార్చి చదవండి. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మాకు కలుగునట్లు, అంటే మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. శాశ్వత దుర్గమై మహోన్నత స్థలములో నివాసము చేయుచు అల్పులమైన మమ్మను జ్ఞాపకము చేసుకొని నేడు నీ ఉపదేశమును మాకు అనుగ్రహించి మమ్మలను జాగ్రత్త చేస్తున్నందున
నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ వాక్య భాగమును మా అందరి హృదయములలో స్థిరపరచు ప్రభు. నిత్యము దీనిని స్మరించుచు దీని వలన కలుగు మరింత ఉపదేశమును మీ యొద్ద నుండి మేము పొందుకున్నట్లు నాయన నీ ఆత్మ ద్వారా మమ్మలను సమకూర్చి సంరక్షించి కాపాడు నాయన. నా తండ్రి, ఈ కాలాంతమందు నువ్వు జరిగించుచున్న నీ కార్యములను జాగ్రత్తగా పరిశీలించుచు మా భక్తి జీవితాన్ని పరిశుద్ధతను పరిశోధించుకుంటూ మా అడుగులు తిన్నగా వేయడానికి నీ కృపచేతనైన బలమును హెచ్చరికను మాకు దయచేయనాయన. నాయన, ఏమైనను మేము నీ స్వాస్థ్యములో పాలిబారవ ఉన్నట్లుగా నీ కృపాసత్యముల చేత మమ్మలను సంరక్షించు నాయన. దుష్టుని నుండి కలుగు ఆలోచనలు, దుష్ట మనస్కుల వలన కలుగు దురుపదేశముల నుండి మమ్మల్ని తప్పించి నీ న్యాయమైన విధులకు అనుకూలమైన ప్రవర్తన చేత మమ్మల్ని స్థిరపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.